పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు. దాదాపుగా 60 రోజులు అవుతుంది. 60 రోజుల్లో ఎలా పనిచేస్తున్నారంటే ఏమంటారు? ఇప్పుడు జనాలు కూడా అమ్మఒడి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అమ్మఒడి లేదు, అది తీసేశారు. 3 గ్యాస్ సిలిండర్ లేవు, అది ఇవ్వట్లేదు. జనాలు ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటే బాగానే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయిన తర్వాత చాలా ఘోరంగా అయింది. ఇది ప్రజెంట్ జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇచ్చారు ప్రజలు. ఓకే, అధికారంలో వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ఇప్పుడు ఏం తెలియదండి, మనకు మీడియా ముందు రావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన అన్ని దాడులు చేసినా ఇది చేస్తున్నా కూడా ఒకప్పుడు దాడి చేసినప్పుడు చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. దాడుల గురించి ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ దాడుల గురించి ఏం మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ గారు. చెప్తున్నారుగా దాడులు మన ఎవరి మీద చేయకూడదు, వైసీపీ పార్టీ మన శత్రువు కాదు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పవన్ నిన్న చెప్పారండి ఆ మాట. చెప్పిన తర్వాత దాడులు జరుగుతున్నాయిగా ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నారు, గంజాయి రాజు ఎక్కువ అవుతున్నాయి అది ఇది అన్నారు. ఇప్పుడు ఏముంది, మా గంజాయి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అప్పుడు చెప్పారు గంజాయి, అప్పుడు గంజాయి ఇది అవుతుందని అన్నారు. ఇప్పుడు గంజాయి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు పొద్దున్న చూడండి న్యూస్లో ఎక్కడ ఉండి రాజస్థాన్ నుండి లారీలో పట్టుకున్నారు, ఎంత సరుకు పట్టుకున్నారు. ఇప్పుడు అది కూడా అది అయింది కదా. ఇప్పుడు అంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేయట్లేదు, సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతం కామ్గా. పవన్ కళ్యాణ్ సైలెంట్ ఉన్నారు. మేము మాట్లాడలేదండి, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. అది అయితే వైసీపీ కూడా ఇదే అంటుంది, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు. అప్పుడేమో జగన్ బాగా గట్టిగా విమర్శించాడు, చాలా కోపంగా అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారిని ఎందుకని ప్రశ్నించట్లేదు అని అంటున్నారు. నిజమేనంటారు? అయితే అది నిజమేండి, ఆ మాట నిజమే. ఇండియా కూటమి ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు, అందుకే మాట్లాడలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు బయటకు వస్తే అప్పుడు చూడాలి. పథకాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు అంటూ వైసీపీ అంటుంది. పథకాల గురించి మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ ఉండడం ఎంతమంది 15,000 వచ్చేది, నెలలకు అమ్మఒడి పడేదా? అమ్మఒడి వస్తుంది కదా. అమ్మఒడి ఇప్పుడు ఎవరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి అమ్మఒడి లేక. పథకాలకి డబ్బులు లేవు, బ్లీచింగ్ జల్లుకోవడానికి డబ్బులు లేవు, కొంచెం టైం కావాలి, వ్యవస్థను గాడిలో పెడుతున్నామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి ఏం మొత్తం మాట్లాడండి అది. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేప్పుడు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి శ్రీలంక ఇద్దన్నారు. ఇప్పుడు శ్రీలంక అవుదా? ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే పథకాలు అన్నీ ఉన్నాయి కదా. చంద్రబాబు మొత్తం ఇచ్చాడు, ఎవరింటికి అంతమంది పిల్లలు అంతమంది 15,000 ఏరి 15,000 ఇప్పుడు ఇవ్వట్లేదు కదా. పవన్ కళ్యాణ్ మీద ఏమైనా నెగిటివ్ మొదలైందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెగిటివ్ మొదలైందండి. పవన్ కళ్యాణ్ చెప్పాలి కదండి ఒక మాట. అయినా అంత దాడులు జరుగుతున్నాయి, అంత ఇది జరుగుతున్నాయి, మాట చెప్పాలి కదా పవన్ కళ్యాణ్. నేను ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలుసా ఎలా పనిచేస్తున్నారు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి? ఆయన ఇట్టిగా వేరే ఊరికి అయింది మనకి. ఆ ఊళ్ళో ఆయన పని ఆ ఊళ్ళో బాగానే చేసుకున్నారు ఆయన. మా ఊళ్ళో మన నారా చంద్రబాబు గారు ఆయన పని ఆయన చేస్తున్నారు. ఒకటి వాళ్ళదే. మళ్ళీ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు, అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు? మనం బాగా దేనికి పట్టించుకోము. మన పని ఏంటో మనం. వాళ్ళు ఏం చేసుకుని మనకి ఈయన చేశారు జగన్ గారు, ఆయన చేశారు, ఏం చేస్తున్నారు అంతవరకే. ఏదన్నా లాస్ మనకే కానీ వాళ్ళకేం లేదు. వాళ్ళ లాభాల్లోనే ఉంటారు. వెళ్ళిపోయి మనమే వాళ్ళు నమ్మి ఇచ్చేసాం, ఇల్లు నమ్మి ఇచ్చేసాం చేస్తే ఇన్ని పెరిగిపోతూ ఉంటాయి రేట్లన్నీ. జగన్ని బాగా విమర్శించాడు అప్పట్లో పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏం మాట్లాడతలేదు, అధికారంలోకి వచ్చినాక శాంతి భద్రత లేవు, గొడవలు జరుగుతున్నాయి, ఏం మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ సైలెంట్గానే ఉన్నారా? సైలెంటే. మళ్ళీ ఇప్పుడు రాజకీయం వచ్చేసింది కదా. రాజకీయం రాకముందు 100 చెప్తారు. ఇప్పుడు రాజకీయంలో వచ్చినాక పదవి వచ్చినాక ఏం చెప్తారు? పదవి ఉంది 5 సంవత్సరాలు వాళ్ళదే గవర్నమెంట్. మన ఏముంది? రాజకీయం రాకముందు అంటే వాళ్ళు రాజకీయంలో లేరు, అది 100 చెప్తారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం సైలెంట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్. సైలెంట్గానే ఉన్నాడు ఆయన చూసుకుంటున్నాడు. ఇది పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 500కి పెట్టారు. ఇది దేని గురించి పెట్టాడు? 500 రూపాయలకి పెట్టి రాపించుకుంటున్నారు. 500 పెట్టి ఏదో ఇన్సూరెన్స్ ఏదో రాపిస్తున్నారు. జనసేన పార్టీ వాళ్ళ దేనికి పెట్టారు? అది అనవసరం. అది ప్రజలకి ఏం లాభం ఉండేది? ఏం లాభం లేదు కదా. పార్టీ కార్యకర్తల నాయకులు అంటే సంఖ్య పెరిగిద్ది కదా జనసేన పార్టీకి. అది ఎలా సరికి పెరిగిద్ది? ప్రజలు కడుతున్నారు, 500 కడుతున్నారు. సంవత్సరం 5,000 కట్టాల్సిందే సంవత్సరం. అయ్యో ఎవరికి లాసు? ప్రజలకే లాసు. అసలు లాభంగా ఇదంతా పార్టీ వాళ్ళు చేసుకొని సంపాదించుకుంటున్నారు. దాని గురించి అది కూడా సంపాదన అంటావా? సంపాదన కదా. మళ్ళీ అది సంపాదన కంటే ఏంటి? మళ్ళీ అది దేని గురించి? అది ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఎలా ఇస్తారు ఇన్సూరెన్స్?
ఇప్పుడు రామారావు గారి హయాంలో చంద్రబాబు ముందు గెలిచారు, అప్పుడు రామారావు గారిది పెట్టారు, అప్పుడు డబ్బులు కట్టించుకున్నారు. దాని గురించి ఏం జరిగిందా? అది అక్కడికి అయిపోయింది. 5 సంవత్సరాలు అలా నడుస్తుంది, అలా సంపాదించుకుంటారు. పథకాల గురించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదంటూ వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే ఎలక్షన్ టైంలో పథకాలకు అన్నీ నాది హామీ, చంద్రబాబు గారు ఇచ్చిన ప్రతి హామీకి నేను నెరవేరుస్తాను అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయట్లేదు అంటూ వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. నిజంగా పథకాల గురించి పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదా ప్రస్తుతం? పథకాల గురించి ఏం ఆయన చూసుకుంటాడు అంతే. ప్రజల గురించి ఏం లేదు. ఎవరైనా సరే ప్రజల కష్టం ప్రజలదే. దాని గురించి చెప్పి దాడులు జరుగుతున్నాయి, ఏం మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ అంటున్నారు. మనం చెప్పకూడదు అలాంటివన్నీ. వాళ్ళకి మనం చూడండి ఏం చెప్తాం? మన కంటితో ఏదైనా చూసి చెప్పాలా. మనం చూడకుండా ఏం చెప్తాం? ఏం చెప్పలేము కదా. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, అధికారంలోకి వచ్చారు ప్రస్తుతం. నెక్స్ట్ ఆయన ఎలా పనిచేస్తాడని నీకు ఒక అంచనా ఉంది. ఎలా పనిచేస్తాడు అనుకుంటున్నావు ఆయన? మనం దాని గురించి ఏం చెప్పలేమండి. దాని గురించి వదిలేస్తానికి చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. ఎందుకు మనం చెప్పుకోవాలి దాని గురించి? మన కష్టం మందే. ఓకే. ఇప్పుడు ఏమన్నా పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత వస్తుందా? మొదలైంది ఏమన్నా వ్యతిరేకత పవన్ కళ్యాణ్ మీద? ఇంతవరకు ఏమి అవ్వాలా లేదు. పవన్ కళ్యాణ్ మీద ఇంతవరకు ఏం అవ్వాలా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఫస్ట్ సారి అధికారంలోకి వచ్చారు. దాదాపు 2 నెలలు అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి. ఎలా పనిచేస్తున్నారు? ఎలా ఉంది ఆయన పనితీరు? చాలా బాగుందండి. అన్ని విషయాలు రాష్ట్రం డెవలప్మెంట్ కూడా బాగుంది. అంతకు ముందు మీద కాకపోతే కొద్ది టైం పట్టిద్ది. ఆర్థిక స్థితి బాగలేదు కాబట్టి ఈ ఆర్థికంగా కొద్దిగా డెవలప్మెంట్ అవ్వాలంటే కొంత టైం పట్టిద్ది. కానీ మన రాష్ట్రం బాగానే అభివృద్ధి చెందిద్దని మనం. అధికారం ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడైనా ఇప్పుడైనా సరే వాళ్ళు మామూలుగానే ఉన్నారు. అధికారం ఉందని విరవేగట్లేదు, అధికారం లేదని అప్పుడు కుంగిపోలేదు. అంటే ప్రజలు అప్పుడు ఎన్నుకున్నారు. అందుకని మన రాష్ట్రం కొద్దిగా అప్పులు పాలైపోయి ఇబ్బంది అయింది. ఇప్పుడు కొద్దిగా పర్లా కాదు, టైం పట్టిద్ది డెవలప్మెంట్కి. అధికారం వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు, సైలెంట్గా ఉన్నాడు. గతంలో అయితేనే బాగా ఎక్కువగా విమర్శించాడు, తిట్టాడు జగన్ని. ఇప్పుడు ఎందుకని ఏం మాట్లాడతలేదంటూ కొంతమంది విమర్శిస్తున్నారుగా. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విమర్శలు కాదండి, అభివృద్ధి కావాలి. ఊరికి వాళ్ళని వీళ్ళని విమర్శించి కక్ష సాధింపులు అవన్నీ కరెక్ట్ కాదుగా. రాష్ట్రంలో అధికారం ఇచ్చారు, కొంత టైం మనం వెయిట్ చేస్తే వాళ్ళు డెవలప్మెంట్ ఎట్లా ఉందనేది. ఇప్పుడు కనీసం 2 నెలలే కదా అయింది. 2 నెలలకి నీకు ఏముంది? రోడ్లంత అప్పులు, రోడ్లు బాగాలేవు, ఏం బాగాలేవు. అది కాకపోతే ఒక టైం పట్టింది. విమర్శించడం అనేది ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు విమర్శించడం కరెక్ట్ కాదు. అప్పుల పేరు చెప్పి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తప్పించుకుంటున్నారు, పథకాలు ఇవ్వకోకుండా అని విమర్శ కూడా ఉంది కదా. అవునండి, ఇంకా అభివృద్ధి చెందాలంటే ఒక టైం పట్టిద్ది. ఆర్థికంగా కొద్దిగా ఎదగాలి కదా. ఇప్పుడు దాకా మనం అప్పులలో ఉన్నాం. ఇప్పుడు సడన్గా మీకు కావాలంటే కలతరదు. కనీసం 1 ఇయర్ పట్టింది. వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతేనేమో దాడులు జరిగిపోతున్నాయి, రాష్ట్రం రావణ కష్టం అయిపోతుందంటూ గట్టిగా ఎగిరాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏం మాట్లాడతలేదు అంటూ విమర్శిస్తున్నారు. మరి ఏం దాడులు జరుగుతున్నాయండి? ఏం లేవు, అంతా బాగానే ఉంది. ఏం సమస్యలు లేవు. అంటే దాన్ని సమస్యలు ఉన్నట్టుగా చెప్పుకుంటారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, అది మామూలే.